అని అనుకోవాలేమో. అంతే. వల్లంనేని వంశీ వ్యవహారం విషయంలో సార్ ఎన్ని తిప్పలు పెట్టాలి అన్ని తిప్పలు పెట్టేస్తున్నారా? మేబీ అతన్ని బతకనిస్తారా లేదనేది నాకు ఒక డౌట్. అతను చచ్చిపోవాలని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది తెలుగుదేశంలో. వాళ్ళ కోరిక తీర్చే అనుగుణంగానే కనబడుతున్నాడు. ఎందుకంటే అతనికి శ్వాసకోశ వ్యాధి అంత తీవ్రమైనటువంటి స్టేజ్కి వచ్చినా కూడా సరైన వైద్యం అందుతున్నట్టు కనబడట్లేదు అతను కంటిన్యూస్గా అతన్ని చూసుకున్నప్పుడు. రెండవది వరుసపెట్టి అంత సీరియస్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు బెయిల్ ఇష్యూ అయిపోయాక వదిలేయాలి. మొన్న ఇప్పుడు మొత్తం ప్రధానమైన 3 కేసుల్లోనూ బెయిల్ వచ్చేసి సత్యవర్ధన్ కేసా లేకపోతే తెలుగుదేశం కార్యాలయం మీద దాడి కేసు ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు అకస్మాత్తుగా తీసుకొచ్చి తెలుగుదేశం హయాంలో దొంగ పట్టాలు ఇచ్చిన కేసు అది. వాస్తవంగా వంశీ వైసీపీలోకి వెళ్ళడానికి కారణమైన కేసు అదే. అప్పట్లో వంశీ అధికారంలోకి అదే వైసీపీ అధికారంలోకి రాగానే వంశీ మీద ఆ కేసు పెడతామని చెప్పి అప్పుడు వెంకట్రావే ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఎర్లగడ్డ వెంకట్రావు ఓడిపోయాడు. వంశీ మీద కేసు పెట్టమని అతను ప్రెషర్ పెట్టాడు. కేసు పెట్టడానికి ప్రిపేర్ అయ్యారు. అప్పుడు ఏదో సిట్టో ఏదో కూడా వేశారు, దాని మీద ఎంక్వైరీ కూడా చేశారు. ఎంఆర్ఓతో ఎంక్వైరీ చేపిస్తే అదంతా తప్పుడు అతను ఇచ్చిన పట్టాలన్నీ కూడా ఫేక్ పట్టాలు అని చెప్పి అప్పుడే రెవెన్యూ శాఖ తేల్చింది. అంటే రెవెన్యూ స్టాంపులు వేసేసి రెవెన్యూ అధికారి సంతకంతో పట్టాలు తయారు చేయించేసేసి సంతకాలు పెట్టించేసి ఇచ్చేసాడు సొంతగా. అంటే అప్పుడు ఏది కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఓడిపోతున్నానని గమనించింది.